కన్నప్ప మూవీకి సంబంధించిన హార్డ్ డిస్క్ చోరీకి గురైందని చెప్పేసి ఆ మూవీకి సంబంధించిన ప్రొడ్యూసర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేశారని చెప్పేసి తెలుస్తుంది. సో ఎలా? సో అలా ఏం లేదు, బట్ ఉండొచ్చు, చెప్పలేం. బట్ మనకైతే దాని గురించి క్లారిటీ లేదు. తెలియకుండా మనం దాని గురించి మాట్లాడడం కరెక్ట్ కాదు. బట్ మూవీ అయితే 100% హిట్ అవుతుంది. ఎందుకంటే అందులో మన ప్రభాస్ అన్న హీరో ఉన్నాడు కదా. సో పవన్ కళ్యాణ్ తర్వాత నెక్స్ట్ పవన్ కళ్యాణ్ మన ప్రభాస్ అన్ననే. సో 100% సినిమా అయితే హిట్ అవుతుంది. బట్ రావడం లేట్ అవ్వచ్చు కానీ బట్ 100% అయితే సక్సెస్ అవుతుంది. నిజంగానే హార్డ్ డిస్క్ పోతే ఇంకా రీషూట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా? ఇప్పుడు దానికి కావాల్సింది ఏదైనా మిస్ అయితే డెఫినెట్గా చేయాల్సి ఉంటాయి. బట్ ఎందుకంటే మనం దాని గురించి మనకు తెలియదు కాబట్టి ఎక్కువగా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళు చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు. సో హార్డ్ వర్క్ని మనకు తెలియక మన ఫేమ్ కోసం మనం మాట్లాడొద్దు. బట్ ఏదైనా ఉన్నట్టు మాట్లాడాలి. ఎనీవే థ్యాంక్స్ మ్యామ్, గుడ్ ఈవినింగ్, థ్యాంక్స్ ఫర్ అలౌడ్, థ్యాంక్ యూ. మరికొంతమంది ఏమంటున్నారంటే ఇది ఒక ప్రమోషన్గా కన్సిడర్ చేస్తున్నారు, ప్రమోషన్ అంటున్నారు. బట్ ఏదేమైనప్పటికి కానీ మనము దాని గురించి తెలుసుకోకుండా మాట్లాడొద్దని. బట్ డెఫినెట్గా ఏమన్నది రాబోయే రోజుల్లో డెఫినెట్గా ముందుకు వస్తుంది, మన ముందుగా వస్తుంది. బట్ మీరు కానీ తెలియక ఏది మాట్లాడొద్దు మూవీ గురించి. ఎందుకంటే వాళ్ళు ఎంతో కష్టపడి హార్డ్ వర్క్ చేసిన డైరెక్టర్ కావచ్చు, సినిమా హీరోయిన్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాట్ ఎవర్. బట్ సారీ గాయ్స్, నేను ఫస్ట్ టైం మాట్లాడుతున్నాను లైవ్. నాకు మాట్లాడడం అయితే రాదు. ఎందుకంటే మేబీ నన్ను గుర్తుపట్టవచ్చు అనుకుంటా కొంతమంది. సో ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. లేదు, మూవీ రిలీజ్ అయిన తర్వాత మీరు ఎవరి కోసం చూస్తారు మూవీ ప్రభాస్ అన్న కోసమే. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ తర్వాత మన నెక్స్ట్ సెకండ్ పవన్ కళ్యాణ్ ప్రభాస్ అన్న కాబట్టి 100% ప్రభాస్ అన్న కోసమే చూస్తాం మూవీ అయితే. మరి ఎంత కలెక్ట్ చేయొచ్చు? కలెక్షన్ అనేది రావచ్చు. ఎందుకంటే ప్రభాస్ అన్న ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా ప్రభాస్ అన్నకి ఎంత అవుతుందో కలెక్షన్ అంతే 100% అవుతుంది. ఇది మాత్రం 100% కన్ఫర్మ్. సో సినిమా మాత్రం ప్రతి ఒక్కరు చూడొచ్చు, బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే శివాలయం అంటే నాకు కానీ దేవుడు అంటే ఇష్టము. బట్ శివంతో మూవీ తీస్తారు కాబట్టి బట్ నెక్స్ట్ లెవెల్ అనుకుంటా ప్రభాస్ అన్న అయితే. ఓకేనా? ఎనీవే థ్యాంక్స్ మేడం.